వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారి పార్టీ వారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇది చెల్లదు. దీని మీద మేము ఎవరైనా సరే టెండర్లు వేసినా, హాస్పిటల్స్ని తీసుకున్న నిర్వహణకి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జైల్లోకి పంపిస్తాం, జైళ్లలో పెడతామని చెప్పి బహిరంగంగా బెదిరింపులకు పాల్పడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 1,000,000 సంతకాలు, ప్రిసైజ్లీ చెప్పాలి అంటే 1,04,11,424 సంతకాలని గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారి దగ్గరికి 11 లారీల్లో తీసుకెళ్ళినటువంటి 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ పీపీపీ పార్ట్నర్షిప్ దేశవ్యాప్తంగా అమలవుతుంది, 80% నిధులకి ప్రభుత్వ గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంటుంది అని చెప్పి చెప్పుతో కొట్టినట్టుగా షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. జేపీ నడ్డా దీనికి సంబంధించి లేఖ కూడా రాశారు మంత్రి సత్యకుమార్కి. వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్రం నుంచి 60% సాయం అందుతుంది, సమన్వయానికి సెల్ని ఏర్పాటు చేయండి. మంత్రి సత్యకుమార్కి నడ్డా లేఖ. కేంద్ర సహకారం కోరుతూ మంత్రి తిరుగు లేఖ అయింది. ప్రయోజనాలు ఏమున్నాయి అనేటువంటి చెప్తూ వైద్య విద్య సేవల రంగంలో పీపీపీ విధానంతో చేకూరే ప్రయోజనాల్ని నడ్డా అందులో వివరిస్తూ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ రంగానికి వచ్చే నైపుణ్యం, సృజనాత్మకత, నిధుల సమీకరణ వల్ల విస్తృత ప్రయోజనాలు కలుగుతాయి, బాధ్యతలు లాభ నష్టాలు పంచుకుంటారు, ప్రాజెక్టుల స్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది, జవాబుదారీతనం పారదర్శకత పెరుగుతుంది, ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులతో ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు విస్తరిస్తాయి, సేవల్లో నాణ్యత పెరుగుతుంది, సృజనాత్మకతకు లభించే తోడ్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న సదుపాయాలను సమర్థంగా వినియోగించుకోవచ్చు, మౌలిక వసతుల్లో సేవల్లో నాణ్యత మెరుగుపడుతుంది, మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఇవి నడ్డా గారు రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి సమాధానము. అండ్ ఇంకా మాట్లాడితే ఈ అదనపు ప్రోత్సాహకాలు కేంద్ర ప్రభుత్వం ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని వైద్య రంగంలో అమలు చేయడం అనేటువంటిది చాలా చక్కటి నిర్ణయం. చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా కూడా అమలవుతుంది. దానికి దాదాపుగా ఇన్ని నిధులు మేము ఇస్తాము, 60% నిధుల సాయం మేము చేస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 1,000,000 సంతకాల సేకరణ ఏది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ని లేదు అంటే ఈ మెడికల్ కళాశాలలన్నింటినీ కూడా మెడికల్ కాలేజ్ని అమ్మేస్తోంది ప్రైవేటు వాళ్ళకి అని చేయడానికి 1,000,000 సంతకాలు సేకరించారు కదా. ఇక ఈ లెక్కన ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశవ్యాప్తంగా ఏవైతే 150-500 మెడికల్ కళాశాలలు అనుమతులు ఇచ్చారో నిర్మించాలి అని, మరి వీటన్నిటికీ కూడా ఇప్పుడు పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్పే. అంటే నరేంద్ర మోడీ సైతం ఈ హాస్పిటల్స్ని మెడికల్ కళాశాలల్ని తనకి కావలసిన వాళ్ళకి ఆమ్యామ్యాలకి అమ్మేస్తున్నాడు అని జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అనగలరా? అనే ధైర్యం ఉందా? సరే, చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ మనం ఏం మాట్లాడినా, మన రోత పత్రికల్లో ఏ రాతలు రాసినా, మన రోత బ్యాచ్ని తీసుకెళ్ళి నోటితో వాంతులు చేపించినా ఇష్టం వచ్చినట్టు తప్పు లేదు. కానీ ప్రజలకి అబద్ధాలు చేరవేసేటువంటి క్రమంలో కేంద్రమే దిగొచ్చి ఇక్కడ 60% నిధులు దేశవ్యాప్తంగా, కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి 60% నిధులు అనేది కేంద్రం సమకూరుస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నప్పటికీ మేమింకా ప్రజలకు అబద్ధాలే తీసుకెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ముందుకు సాగనివ్వం, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణని జరగనివ్వం, ఇది మేము కంకణం కట్టుకున్నామని అధికార ప్రతినిధులు సైతం పేపర్లలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. అంటే మేము అబద్ధాలు మాత్రమే ఆడతాం, ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంకా వెళ్ళే వరకు అబద్ధం ఒక్కటే మేము చెప్పాల్సింది ఏది తీసుకున్నప్పటికీ. మరి దీని గురించి మాట్లాడు. కేంద్రం చెప్పింది అయ్యి బాబా, ఇప్పుడు ఇంకేమనుందా? నరేంద్ర మోడీ గారు అనేంత ధైర్యం, అసలు జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి కౌంటర్ ఇచ్చేంత ధైర్యం ఉందా ఈ క్షణం? దీనికి సంబంధించి ఇప్పుడున్నటువంటిది పార్లమెంటరీ కమిటీ పాయింట్ కూడా తీసుకోవాలి. గతంలో మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని చెప్పి పార్లమెంటరీ కమిటీలో వైఎస్ఆర్సీపీ
మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినటువంటి మద్దిళ్ళ గురుమూర్తి గారు, తిరుపతి ఎంపీ గారు, ఆయన కూడా ఈ రికమెండేషన్స్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో, మన గతంలో ఆ డాక్యుమెంట్ కూడా చూపించాం, అందులో ఆయన కూడా సభ్యుడిగా ఉండి, అయ్యా మరి మా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి నేను దీనికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నాను అని సంతకం ఏమైనా పెట్టాడా? పెట్టలే. కేంద్రంలోకి వెళ్ళి మాత్రం ఇది చాలా అద్భుతమైనటువంటి పథకం, నరేంద్ర మోడీ గారు వైద్య రంగానికి సరికొత్త సొబగులద్దుతున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి, ఇందులో ఆవశ్యకత ఎంతో ఉంది అని చెప్పి ఆయన ఎంపీ తోటి సంతకం అక్కడ పెట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరి నరేంద్ర మోడీ గారి మీద యుద్ధం ప్రకటించడానికి సాహసిస్తాడా? అలా చేయాలంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దగ్గరికి వెళ్ళడం కోసం ఈసారి 11 కోట్ల సంతకాలు సేకరించాలేమో. 11 కోట్ల సంతకాలు. కేంద్రం గడ్డి పెట్టినా సరే ఇందులో ఎటువంటి తప్పు లేదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ అజమాయిషీతో ప్రైవేట్ ఎంటిటీస్ కూడా వచ్చి వైద్య రంగంలో, వైద్య విద్యా రంగంలో మౌలిక సదుపాయాల ఏర్పాటు నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేటువంటి క్రమంలో అందరూ కలిసి పని చేస్తారు అని చెప్తూ ఉంటే ఇంకేముంది? ఇది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం. పేదలకి వైద్య విద్య అందకుండా చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు వచ్చిందా ఇది? ఎందుకు ఈ దిక్కుమాలిన దిగజారిన రాజకీయాలు చేయడానికి పోతే వెళ్ళి వ్యాపారాలు చేసుకోవచ్చుగా కూర్చొని. ఎలాగో అసెంబ్లీకి రాము, పులివెందుల్లో సమస్యలు మనం పట్టించుకోము, కనీసం 11 మంది ఎమ్మెల్యేలో నేను ఎలాగో రాను, నేను పార్టీ నాయకుడిని కాబట్టి నాకంటూ ఈగో వస్తుంది, మిగతా వాళ్ళన్నా వెళ్ళి సమస్యల మీద ఎంత సమయం ఉంటే అంత సమయంలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి పంపిస్తామా? లేదు, మీరు కూడా పనికిమాలినలాగా కూర్చొని నాలాగే ఇక్కడ మీరు బయటకు కూడా వెళ్ళొద్దు, మీరు రోడ్డు మీదకి వెళ్ళి అబద్ధాలు ప్రచారం చేయండి, మాట్లాడితే నా పుట్టినరోజులకి నేను కోర్టుకు వెళ్ళే దగ్గర ప్రతి చోట రప్ప నరుకుతాం అన్నటువంటి బ్యానర్లు కట్టండి, మందన వేసుకొచ్చి బల ప్రదర్శన చేయండి, శాంతి భద్రతలకు విఘాతం చేయండి. ఇవా ఒక రాజకీయ నాయకుడిగా ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి అని విమర్శలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలుగుతారా 60% సాయం చేస్తామని కేంద్రం ఏం చెప్పిన తర్వాత ఇవి ప్రైవేటీకరణ అయిపోతుంది, ప్రైవేటు వాళ్ళే చేసేస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ ఇదే దాంట్లో నిన్న ఇంకోటి కూడా చెప్పుకోవాలి ఏంటంటే, కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఆదోని మెడికల్ కళాశాలకు సంబంధించి నిర్మాణానికి వాళ్ళు టెండర్కి బిడ్లు దాఖలు చేశారు కదా. ఈ కిమ్స్ హాస్పిటల్ వాళ్ళకి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటో తెలుసా? వీళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారం ఏంటో తెలుసా? కిమ్స్ హాస్పిటల్ ఓనర్ అయినటువంటి వ్యక్తి, ఇంటి పేరు బొల్లినేని, పేరు మర్చిపోయానండి, ఇంటి పేరు మాత్రం బొల్లినేని ఏదో ఉంది, కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. సో చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడో చూసారా, మెల్లమెల్లగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి బూచిని చూపించి తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళనే తీసుకొచ్చి కాలేజీలని కట్టబెట్టేస్తున్నాడు. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. అంత స్పృహేస్ వస్తే జగన్మోహన్ రెడ్డి హిమ్సెల్ఫ్, లేదంటే ఆయనకు ఉన్నటువంటి ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళతోటి టెండర్లు వేయించి మొత్తాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవచ్చు కదా. ఇప్పటిదాకా వచ్చినటువంటి హాస్పిటల్స్, మెడికల్ కళాశాలకు సంబంధించి వాళ్ళ ఆధ్వర్యంలో నడిచేటువంటివి నిఖార్సైనటువంటి హాస్పిటల్స్, మెడికల్ ఎడ్యుకేషన్ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళతోటి టెండర్లు వేయించి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వైద్య శాఖ మొత్తాన్ని కూడా, లేదు వైద్య విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు కదా. అబ్బే మేము అది చెయ్యం, మేము చస్తే మేము అది చెయ్యం, మేము ప్రాపగాండా చేయాలి, ప్రజల్లోకి నిజాలు వద్దు, వాస్తవాలు వద్దు, అసలు మొత్తం అబద్ధాలే తీసుకెళ్ళాలి, మేము చెప్పిందే నిజం, ప్రభుత్వం చెప్తున్నది, సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినా కూడా. ఇంకా మాట్లాడితే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ రోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి సంబంధించి శ్రీ సిటీ శంకుస్థాపన ఆ కార్యక్రమాలు నడుస్తున్నప్పుడు మాట్లాడింది కూడా, రాజశేఖర్ రెడ్డి అబద్ధం ఆడాడయ్యా అని అనేసేటువంటి రకం జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీలో చెప్పాడు కదా, ఆయన పత్రిక గురించే, అదో గోడ పత్రిక, అదేం లేదు అందులో, సాక్షి అబద్ధాలు రాసిందని అసెంబ్లీలోనే చెప్పేశాడు ఆన్ ద రికార్డ్. అలాగే నా తండ్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి చనిపోయి ఎక్కడున్నాడు మహానుభావుడు, కానీ ఆయన కూడా అబద్ధాలు ఆడేశాడు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇదిగో ఇదే, ఆ రోజు మా నాన్న చేసిందే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేద్దాం అనుకుంటున్నాడు. ఇదే ఆయన చెప్పాలనుకుంటున్నారా? ఇదే చెప్పాలనుకుంటున్నారా? సో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని యాక్సెప్ట్ చేస్తూ దేశవ్యాప్తంగా అమలు చేయడానికి 60% నిధుల్ని మేమే భరిస్తాం కేంద్ర ప్రభుత్వం తరఫున అని చెప్తున్నప్పుడు, ప్రైవేట్ వాళ్ళకి ప్రజల సొమ్ముని ధారాదత్తం చేసేస్తున్నాడు. మెడికల్ ఎడ్యుకేషన్ అనేది దేశంలో పేదలెవరికి కూడా అందదు ఎవరికి.
ప్రధాని నరేంద్ర మోడీ ఆయన అనుయాయులందరికీ కూడా హాస్పిటల్స్ని కట్టించేటువంటి పేరుతో నిధులు ఇచ్చేస్తూ ఆ స్థలాలు వాళ్ళకి ఇచ్చేసి మొత్తం ప్రైవేటీకరణ చేసేసి పెత్తందారుల కోసమే ఇదంతా చేస్తున్నాడు అని విమర్శించేటువంటి దమ్ము, ధైర్యం, తెగువ, మనోనిబ్బరం ఇలాంటివేవన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయా? దీనికి సమాధానం దొరుకుతుందా? కాస్తో ఇస్కిస్తో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.